ఇప్పుడు వీరి జీవితంలో కూడా ఎలాంటి దాపరికాలు లేకుండా, ఎలాంటి మరి సీక్రెట్స్ లేకుండా వీరిద్దరు కూడా మంచి చక్కని సహవాసం కలిగి ఉంటే వారి యొక్క దాంపత్య జీవితం చాలా బలంగా ఉంటుంది. కనుక ఇక నుంచి వీరి జీవితంలో చక్కని సహవాసం కలిగి ఉందరుగాక. రెండవదిగా సంబంధము. వీరి జీవితంలో ప్రతి విషయంలో భార్యాభర్తల సంబంధము, అలాగే మరి దేవుని విషయంలో కూడా ఒక ఆధ్యాత్మికమైన సంబంధము వీరు కలిగి ఉండగలిగితే వీరి దాంపత్య జీవితం చాలా బలంగా ఉంటుంది. ఇది శారీరకంగా భార్యాభర్తలను తెలుసుకొని, ఇది దైవజనుల చేత మరి ప్రమాణాలు చేయించబడి, ఒక ప్రత్యేకించబడి, ఒక ఘనంగా అనేక అభిషక్తుల మధ్యలో జరిగించబడిన వివాహము. మరి దేవుడు మా ఇద్దరిని భార్యాభర్తలుగా మరి జతపరచబడిన సంబంధం అని తెలుసుకొని, ఆధ్యాత్మికంగాను ఇటు శారీరకంగాను ఒక భార్యాభర్తల సంబంధం అని తెలుసుకుంటూ, ఒక ఆధ్యాత్మికమైన సంబంధంలో వీరు కలిసి ఒక మంచి సంబంధాన్ని కలిగి జీవించగలిగితే గనక ఖచ్చితంగా వీరికి దాంపత్య జీవితం చాలా బలంగా ఉండగలుగుతుంది. మూడవది సమర్పణ. మరి వీరి జీవితంలో కూడా మరి మూడవదిగా చూస్తే కనుక చక్కని సమర్పణ. ప్రతి విషయంలో కూడా మరి ఆర్థిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, శారీరక విషయంలో, మానసిక విషయంలో కూడా కానీ వీరు ఏ విషయంలో కూడా అంటే ఒకరికి బాగలేకపోతే ఒకరు సమర్పణ కలిగి ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏదైనా పరిస్థితులు, అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా వాటి విషయంలో వారు మరి సర్దుకొని పోయే సమర్పణ కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో ఒక సమర్పణ, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో సమర్పణ, దేవుని పరిచర్య చేసే విషయంలో ఒక సమర్పణ. ఇలాంటి సమర్పణ కలిగి ప్రతి విషయంలో ఇటు ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఓ సమర్పణ కలిగి ఉండగలిగితే వీరి దాంపత్య జీవితం చాలా బలంగా ఉండగలుగుతుంది. నాలుగోదిగా ప్రేమ. మరి వీరి జీవితం, ఒక దాంపత్య జీవితం అద్భుతంగా బలంగా స్టాండర్డ్గా ఉండాలంటే వీరిద్దరి మధ్యలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే మరి భార్యాభర్తల మధ్యలో ప్రేమ, సంబంధం, ఆ సహవాసం లేకపోతే మరి చాలా వరకు మనస్పర్ధాలు వస్తాయి, మరి అనుమానాలకు దారి తీస్తూ ఉంటుంది. కనుక వీళ్ళు ఎప్పటికీ ఇది మొదలుకొని వారు బ్రతుకాలం అంతా ఒక ప్రేమ కలిగి, సహవాసం కలిగి, సంబంధం కలిగి, మంచి సమర్పణ కలిగినటువంటి జీవితంగా మరి ఉండాలని ఒక దైవజనుడిగా ఆధ్యాత్మికంగా నేను కోరుకుంటూ మరి ఆటి కంగ్రాచులేషన్, మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించి మరి ఇది మొదలుకొని మీ బ్రతుకాలం అంతా చక్కని అభివృద్ధితో, ఆశీర్వాదంతో దేవుడు దీవించి ఫలింపజేసి ఈ 4 విషయాల్లో మీ దాంపత్య జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. ఈ సాయంకాల సమయంలో నాయన మా ప్రియులు ఇమానుయేల్ గారి యొక్క కుమార్తెను బట్టి, నాయన ఇదిగో గోడి వెంకటలక్ష్మి గారి యొక్క కుమారుడు శ్యామ్ జోసెఫ్ను బట్టి, నాయన ఇదిగో ప్రభా ఇది నాన్న వారిని ఇద్దరిని, హవీలాను శ్యామ్ జోసెఫ్ గారిని కుటుంబంగా మీరు స్థిరపరిచినందుకు వందనాలు. నాయన నీ దాసులు కారులేవుడి కొమ్మనపల్లి అయ్యగారు ప్రభా వారికి చేతుల మీదుగా కుటుంబంగా వారు స్థిరపడి ఉన్నారు. నాయన ఇది మొదలుకొని నిత్యము వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇరుపక్షాల కుటుంబీకులను దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన దైవజనులను ప్రభా మీరు ఆశీర్వదించండి. నాయన ఇదిగో ప్రభా కూడిన వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ సాయంకాల సమయంలో అలనాడు ప్రభా ఇషాకు రిబ్కామును ఆశీర్వదించినట్లుగా నాయన ఈ స్థలములో మీరున్నారని నమ్ముచున్నాం ప్రభా. నాయన వీరిని ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా నాయన చక్కని సౌండ్ సిస్టమ్ బట్టి నీకు వందనాలు, ఆర్కెస్ట్రా వారిని బట్టి నీకు వందనాలు. ఇదిగో కూడిన మమ్మల్ని అందరినీ ప్రభా సియోనులో నుండి దీవించండి. ప్రత్యేకంగా వధువర్లను ఇది మొదలుకొని మీరు దీవించి ఆశీర్వదించమని, ఇదిగో నిశ్చయముగా నేను సియోనులో నుండి ఆశీర్వదిస్తున్నాను వాగ్దానం నీ యొక్క బిడ్డల జీవితంలో నెరవేర్చి నాయన వారి యొక్క హృదయ వాంఛలు మీరు తీర్చమని, ఇదిగో ప్రభా నాయన వివాహం చేసిన దాసులను మీరు ఇంకనూ దీవించి ఆశీర్వదించమని, ఇలాంటి కుటుంబాలు ఇంకా అనేకమైన కుటుంబాలు కట్టడానికి సహాయము చేయమని, ఇక్కడ ఉన్న వారందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసు దివ్య నామమున పరమ తండ్రి ఆమేన్.